ధూళిమిట్ట మండలంలో ఇద్దరు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆర్థిక సాయం అందజేశారు. మొత్తం ₹1,00,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బెక్కల్, కూటిగల్ గ్రామాలకు చెందిన చెప్యాల దీప్తి, చౌధరి రాకేష్లకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మొత్తం ₹1,00,000 ఆర్థిక సాయం మంజూరైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చులు వంటి అత్యవసర పరిస్థితుల్లో ఎంతో అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జనగామ నియోజకవర్గం సలాపురం గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కోసం ఈరోజు సలాపురం గ్రామం రావడం జరిగింది. వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి లబ్ధిదారులకు ఈ సందర్భంగా వారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి చెక్కులు ఇచ్చే సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కొమరవెల్లి టెంపుల్ మాజీ డైరెక్టర్ కామిరెడ్డి రమణారెడ్డి గారికి, అదేవిధంగా బండా సుధాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా ముస్సాల శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా ఎర్ర మలేశం గారికి, రాజు గారికి, ఇంకా గ్రామస్తులకు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాల్సి వచ్చుకున్నాను. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎక్కడైనా ఏ ఊర్లోనైనా పేదవాడు గృహప్రవేశం చేసిన సందర్భాలు ఉన్నాయా? ఎవరైనా ఇల్లు కట్టుకోవడం జరిగిందా? ఇల్లు ఇస్తా అని చెప్పి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఒక్క ఇల్లుని ఇవ్వడం జరిగిందా? మన నియోజకవర్గంలో అక్కడక్కడ నమూనాలుగా బైరంపల్లి, జాలపల్లి, ఆగ్నూరు కొన్ని గ్రామాలలో నమూనాలుగా కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వాళ్ళు పంపిణీ చేయలేకపోయినారు. కొన్ని ఇళ్ళు అయితే కాంట్రాక్టర్తో నాణ్యత లోపించి, కొన్ని ఇళ్ళు అయితే శిథిలావస్థ చేరిపోయినాయి. గత 10 సంవత్సరాల్లో తీవ్రంగా అన్యాయం జరిగిన సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ద్వారా ప్రతి గ్రామాన ఇలా ఇళ్ల సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. గృహప్రవేశాలు జరుగుతున్నాయి. అన్ని చోట్ల ఇవాళ ప్రతి ఊళ్ళో ఇల్లు కట్టుకోవడం వల్ల అనేక రంగాల వారికి ఉపాధి కూడా జరుగుతుంది. ఇవాళ ప్లంబింగ్ పని అనో, మేస్త్రి పని అనో అనేక రకాల సంబంధించిన పనులు జరుగుతాయి. ఇలా గ్రామాలన్నీ పచ్చగా కనబడుతున్నాయి. గతంలో ప్రతి పథకంలో దోపిడే. దళిత బంధు పథకంలో భాగంగా మన నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని కైవసం చేసుకున్నారు. 10 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ నాయకులే దళిత బంధు స్కీమ్లో వాడుకోవడం జరిగింది. మన నియోజకవర్గంలో వచ్చినటువంటి కోట్లాది రూపాయలు ఇప్పుడు ఎన్ని దళిత బంధు స్కీములు నడుస్తున్నాయి? ఎంతమంది దళితులు ఇప్పుడు ఆ పథకాన్ని వాడుకొని ప్రయోజనం చెందుతున్న ఒకసారి మీ అందరూ అర్థం చేసుకోవాలి. దళిత బంధే కాకుండా మీకు బీసీ బంధు కూడా బీసీలలో డబ్బున్న, కారున్న, ఇల్లున్న వాళ్ళకి బీసీ బంధు పథకం కింద ₹1,00,000 ఇచ్చి మనిషి 50,000 పంచుకున్నారు బీసీ బంధులో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అప్పుడు గతంలో దోచుకున్నటువంటి ఆ రాక్షసులే ఇవాళ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజశేఖర్తో తిరుగుతుండ్రు. భూ కబ్జాలు చేసిన భూ బకాసురులు, నీకు దళిత బంధు వాడుకున్న దగాకోరులు, నీకు బీసీ బంధు వాడుకున్న రాబంధులందరూ ఇవాళ పల్లా రాజశేఖర్తో తిరుగుతుండ్రు. ఇవాళ అదేవిధంగా ఆ వ్యక్తులు మీతో తిరగడం వల్ల మిమ్మల్ని కూడా మేము అనుమానించాల్సి వస్తుంది. ఇటువంటి భూ బకాసులు మీతో తిరుగుతుండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇవాళ ధూళిమిట్ట మండలం తోటాల గ్రామంలో ప్రభుత్వ భూమిని గత 10 సంవత్సరాల క్రితం, ఒక 7 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జా చేయడం జరిగింది. ఇవాళ ఆ ఊర్లో సంబంధించినటువంటి ఎక్కడైనా ప్రభుత్వ భూమి కబ్జా జరిగితే ప్రభుత్వ అధికారులు పోరాడతారు. కానీ ఇవాళ తోటాల గ్రామంలో ఈరోజు ప్రజలే నడుం బిగించి ప్రభుత్వ భూమిని మళ్ళీ అన్యాక్రాంతమైనటువంటి భూమిని మళ్ళీ పేద ప్రజలు కావాలని చెప్పి పోరాడుతున్న సందర్భం. ఈ విధంగా ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేకమైన బంధుల ద్వారా రాబంధుల వెళ్ళి తిన్నారు తప్ప ఎక్కడ ప్రజలు పనిచేయలే. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లు గతంలో మా నాన్నగారు నాగపూర్ రాజంగ గారు సంతృప్తిగా ఎమ్మెల్సీ ఉన్నప్పుడు నిర్మించిన, గతంలో ఉన్నటువంటి నిమ్మరారెడ్డి గారు వీళ్ళందరూ కష్టపడి కృషి చేసినట్టు వాళ్ళ వల్ల వచ్చినట్టు ఇల్లే తప్ప కొత్తగా మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోనే మళ్ళీ ఇళ్ళ స్కీమ్ జరుగుతుంది. ఏ పథకం చూసినా కాంగ్రెస్ పార్టీయే ఈ పథకాలకు అంకురార్పణ చేసింది. ఇవాళ దేశానికి స్వతంత్రం తెచ్చిన, ఇవాళ ఇండ్లు ఇచ్చిన, బళ్ళు ఇచ్చిన, నీకు విద్యుత్ పంపిణీ చేసిన, నీకు ఏ పథకం తీసుకొచ్చినా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. కాబట్టి మీరందరూ భవిష్యత్తులో కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఇదే విధంగా మద్దతు తెలపాలి. పోయిన ఎలక్షన్లో కొంత
తప్పిదం వల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. కానీ భవిష్యత్తులో మీరందరూ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి మన ప్రజాప్రభుత్వం కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు మనకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ల ద్వారా ఇంతమంది సాయం చేయడానికి మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నాకు అనేక విధాలుగా సాయం చేస్తుండ్రు. వేల మందికి ఇప్పటికే మన నియోజకవర్గంలో దాదాపు 10 నుంచి 15 కోట్ల వరకు మేము సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేద ప్రజలకు సహకారం అందించడం, ఇక ముందు కూడా సహకారం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా వచ్చి మీ అందరికీ మరోసారి నమస్కారం తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలుస్తూ జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.